విశాఖ రాజకీయం వేడెక్కింది. ఒకరు మేకప్ గురించి మాట్లాడితే మరొకరు గుడ్డు పగులుతుందని హెచ్చరిస్తూ అన్నంత పని చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు ఏపీ హోంమంత్రి అనిత శిబిరంలో సెగలు పుట్టించాయి. అనిత మేకప్ గురించి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ భగ్గుమంది. గతంలో అమర్నాథ్ను ఉద్దేశించి గుడ్డు మంత్రి అని చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కోడిగుడ్లు పట్టుకుని నిరసనకు దిగారు. వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని నిలదీస్తూ కోడిగుడ్లు పగలగొట్టారు. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. ఇంతకీ హోంమంత్రి అనితను ఉద్దేశించి అమర్నాథ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరు ఎవరికి చెప్పాల్సింది సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. చూస్తారుగా మాజీ మంత్రి ఏం వ్యాఖ్యలు చేస్తారో. ప్రస్తుతం అనిత అనుచరులు కోడిగుడ్డు పగలగొట్టు వరకు అసలు ఎందుకు వెళ్ళింది, వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటలు మంటలు ఎందుకు రాగాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ వాసు జరుగుతున్నారు. ఎస్ వాసు, జనరల్గానే మహిళల పట్ల మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి, అలాంటిది పబ్లిక్ స్పేస్లోని వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటి, అసలు ఎలా చూడాలి? సతీష్, ఒకసారి మనం విన్నాం ఇప్పుడే ఈ విధంగా మాట్లాడారు. అమర్నాథ్ సంచలనం కోసం ఏదైనా చేస్తారనే ఆయనకు ఒక పేరు ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై కూడా దారుణమైన పర్సనల్ గా టార్గెట్ చేయడం, రాజకీయాల్లో రాజకీయపరమైన వ్యాఖ్యలు ఆరోపణలు పరస్పరంగా దాడి చేసుకోవచ్చు, కానీ ఈ విధమైన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం మనం మొత్తం తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన చేసిన ఇది మేకప్ మంత్రి అని వ్యాఖ్యానించడం, ఆమె మేకప్ ఎండలో నుంచి పెడితే గంట సేపు ఆవిడ ఊడిపోయిన మేకప్ పుట్టి చేసుకోవచ్చు అని తీవ్రంగా ఆరోపించడం. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయని ఆమెకు చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో మా మహిళలు వేరు, మీరు చేస్తారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం. అదేవిధంగా నేను వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు మీరు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించడం, గన్మెన్లు తిరుగుతున్నారంటాం. ఇలా ఈ వ్యాఖ్యల పట్ల అయితే ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. కాసేపటి క్రితమే పాయకరావుపేట హోంమంత్రి నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమై మొత్తం మహిళలు అయితేనే మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఈయనకి ప్రత్యేకమైన పేరు ఉంది కాబట్టి గుడ్డు మంత్రి అని ఆ గుడ్డును పగలగొట్టి ప్రాక్టికల్ గా మొత్తం నిరసన వ్యక్తం చేసి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇదే విధమైన వ్యాఖ్యలు కనుక పూర్తి చేస్తే మొత్తం తీవ్రంగా ఎదుర్కొంటామని కూడా ప్రత్యక్ష ఆందోళన చేస్తాను కూడా వాళ్ళందరూ కూడా ఆరోపించడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ పై మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం విడిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా అవగాహన చేస్తారు, మీ ఇంట్లో మహిళలు లేరా, మేకప్ వేసుకోరా, మేకప్ ఈ విధంగా చేస్తారని కూడా మహిళలు మండిపడటం జరిగింది. అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి హోంమంత్రి, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి హోంమంత్రిని అభినందించి ఒక మహిళగా చంద్రబాబు నాయుడు ఇంత అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా విమర్శిస్తారా, ఎలా చేస్తారని కూడా అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమర్నాథ్ కనుక క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉద్యోగం చేస్తాం,
నిరసనలు చేస్తాం కూడా వాళ్ళు హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పాయకులపేట నియోజకవర్గంలో అయితే ఆ గుడ్లు పగలబుట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై హోంమంత్రి ఏ విధంగా స్పందిస్తారో, లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని ఆచి చూసి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమర్నాథ్ కూడా గతంలో కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తన పశ్చాత్తాపట్టం కానీ వెనక్కి తీసుకోవడం కానీ జరగలేదు. మరి ఇది వివాదాస్పదంగానే మారుతుంది. మరి ఇప్పటి నుంచి ఏ విధంగా ఇది తరణ అవుతుందో చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.